ఏవండి, నాకు జాబ్ వచ్చిందండి. అవునా? అయితే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక మీదట మీ అమ్మని చూసుకోవడం కుదరదు. కావాలంటే పని మనిషిని పెట్టుకోండి. ఏందే ఇంత హఠాత్తుగా చెప్తే ఎలా? మా అమ్మని మనం కాకుండా ఇంకా ఎవరు చూసుకుంటారు? పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అవన్నీ నాకు తెలియదండి. ఏ మీ చెల్లిని చూసుకోమనండి. మీకు మాత్రమే అమ్మనా? తనకి కాదా అమ్మ? ఎందుకే ఇంతలా ఊరుతున్నావు? అమ్మ వింటే ఏమనుకుంటది? వినని, వింటే నాకేంటి? అమ్మ నా కొడలా, ఇంతకు తెగించావా నా గురించి? నేనొక్కదాన్నే మీకు అడ్డుగా నిలిచానా? అమ్మ బట్టలు చదువుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇలానే మాట్లాడతావా? అదే మీ అమ్మ అయితే ఇలానే మాట్లాడతావా? మీ చెల్లెల దగ్గరికి వెళ్తుంది కానీ కాసేపు సైలెంట్ గా ఉండండి మీరు. అబ్బా, దీనికి ఎలా చెప్పాలి? ఎలా చెప్తే అర్థమవుతుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామ ఉన్నారు కదా, మా అమ్మని చూసుకోవడానికి మా చెల్లికి ఎట్లా కుదురుతుంది? అమ్మా, వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు, ప్లీజ్ అమ్మా, వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు, దాని మాటలేం పట్టించుకోకు. ఇంత దూరం వచ్చాక ఇక ఉండడం కష్టం నానా. బ్యాగ్ తీసుకొని బయలుదేరండి చక్కగా. ఈ ఇల్లు నా పేరు మీద ఉన్నది.